ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి రుచి, మంచి స్మెల్ మరియు 3 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో కొన్ని టిప్స్ చెప్తున్నా కాబట్టి వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జింజర్ అలాగే గార్లిక్ 2 ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వెల్లుల్లి పై పొట్టుని తీసేసి కొంచెం కొంచెంగా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మైక్రో ఓవెన్లో 20 సెకండ్స్ హీట్ చేస్తే స్కిన్ అనేది ఈజీగా పీల్ ఆఫ్ అవుతుంది. ఇలా చేస్తే చాలా టైం సేవ్ అవుతుంది. అలానే నేను గార్లిక్ టిప్స్ కూడా రిమూవ్ చేస్తాను. సో గార్లిక్ అయితే రెడీ అయిపోయింది. హీట్ చేసాం కాబట్టి కూల్ అవ్వడానికి కొంచెం పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు సింక్ దగ్గర కవర్ వేసుకొని జింజర్ స్కిన్ రిమూవ్ చేస్తున్నాను. ఇది టైం సేవ్ అవ్వడానికి సూపర్ టిప్. తొలగించిన స్కిన్ మొత్తం కవర్లోనే పడుతుంది కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ ఏం ఉండదు. ఇక్కడ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. వెల్లుల్లి పొట్టు తీసే ముందే అల్లంని వాటర్లో వేసి ఉంచుకోండి. సో మట్టి ఏమైనా ఉన్నా కానీ ఈజీగా రిమూవ్ అవుతుంది. కొంతమంది స్కిన్ ఉంచుకునే యూజ్ చేస్తారు. నేనైతే స్కిన్ని తీసేసి వాడతాను. అలాగే అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే మిక్సీలో గ్రైండ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో బోత్ ఆర్ రెడీ టు బ్లెండ్. ఇప్పుడు రెండింటిని మిక్సీ జార్లో వేసి కొంచెం నీళ్లు పోసి స్మూత్ పేస్ట్లో చేసుకుంటున్నాను. నా దగ్గర చిన్న జార్ ఉంది కాబట్టి పార్ట్స్గా చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చివరిగా కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. కొంతమంది కొద్దిగా నూనె కూడా కలిపేస్తారు. అది కూడా ఒక మంచి ఆప్షన్. ఇప్పుడు ఈ పేస్ట్ను ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ప్రతిసారి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. దాంతో కర్రీస్కి సూపర్ టేస్ట్ వస్తుంది. బయటవైతే అసలు ఇలా మన ఇంట్లో తక్కువ టైంలో హైజీనిక్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవచ్చు. నా టిప్స్ కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.